ఎప్పుడు కలెక్టర్ గారు వాళ్ళకి వెసులుబాటు ఇస్తారు, ఎప్పుడు ఎస్ఐ గారు బయటికి పోతారు అని చెప్తేనే ఆ దొంగలు రాత్రి ట్రాక్టర్ల మీద దోపిడీ చేస్తారు. దానికి ఇలా వేయడం ఆ సిస్టమ్ మార్చడానికి నేను 30 లక్షల నెల ఆదాయం వదులుకొని సంవత్సరానికి నేను కోట్లు ఆర్జించే ఆదాయం వదులుకొని నేను జనం తిరగాల. దయచేసి సిస్టమ్ మార్చాలని చెప్తున్నాను. ఇక్కడ కలెక్టర్ గారు నిజాయితీ పౌడే, మరి కింది స్థాయిలో అధికారులు చాలా నెగ్లిజెన్సీ, మీలో అనాసక్తి, మీలో జవాబుదారితనం లేకపోవడం. ఎవరి కోసం అండి? రేవంత్ రెడ్డి గారు కష్టపడేది, కలెక్టర్ గారు కష్టపడేది. దయచేసి కార్యకర్తలందరూ ఇక్కడే ఉండండి. నేను మిమ్మల్ని సంపాదించుకోదాం అనట్లేదు. కష్టపడండి నిజాయితీగా. రియల్ ఎస్టేట్ వ్యాపారం వెళ్ళిపోండి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండాల్సిన అవసరం లేదు. పని చేయడం ఇంకేదైనా వ్యాపారం పెట్టుకోండి. పని చేస్తే నిజాయితీ చేయండి. కలెక్టర్ గారు నిజాయితీ చేస్తున్నారు. మన ఫాదర్ కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఒప్పుడు మంచుకుంటున్నా, నేను ఒప్పుడు మంచుకుంటే పని సిస్టంలో ఉంటుందా? కేవలం మీరు ప్రజాపాలనని సభలు పెట్టుకుంటూ పోతే అయిపోతుంది. మైక్రో లెవెల్లో నిజానికి సమస్యలు ఏముందని డిస్కస్ చేయాలి. ఆపత్రయం ఉండాలి, ఆవేదన ఉండాలి, పేదోళ్ళ గురించి ఒక కన్సర్న్ ఉండాలి, ఒక